హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంజలి. జనసేన నేత కిరణ్ రాయల్ వివాదం అందరికీ తెలిసిందే. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి విశ్లేషిద్దాం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. సార్, జనసేన నేత కిరణ్ రాయల్ యొక్క వివాదాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అంటే కిరణ్ రాయల్ నాకు తెలిసినంత వరకు నేను తిరుపతిలో పనిచేసినప్పుడు, మీడియాలో పనిచేసినప్పుడు కిరణ్ రాయల్ ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన కార్యకర్త. చురుగ్గా ఉండేవాడు, సరదాగా ఉంటాడు, అతను కామెడీ చేస్తూ ఉండేవాడు తప్ప ఆయనకంటూ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏంటి లేదు. అయితే జనసేన పార్టీలో యాక్టివ్గా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ దగ్గర చేరిన తర్వాత మరింత యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి చాలా వరకు విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే రోజా పైన కానీ, లేదంటే తిరుపతి ఇష్యూలో కానీ, తిరుపతి లడ్డూల్లో రోజా కొవ్వు కూడా కలిసిందంటూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, అక్కడ చాలామంది నేతల విషయంలో చాలా పరుష పదజాలంతో విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఒక వివాదాస్పదమైన నేతగా ముద్రపడిన కిరణ్ రాయల్ ఇప్పుడు తాజాగా ఏంటంటే అదే పార్టీలో చాలామందికి పడని వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ చాలామంది, అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ఎన్ఏ శ్రీనివాసులు ఉన్నారు కదా, మొన్నటి వరకు వైసీపీలో ఉండి జనసేనలో చేరి 2024లో గెలిచారు. ఆయనకి కిరణ్ రాయల్ కూడా పడదు ఈయన వ్యవహార శైలి వల్ల. ప్రస్తుతం తాజాగా ఏంటంటే లక్ష్మి అనే మహిళతో ఇతనికి ఉన్న సంబంధం, అది కాస్త ఆమె బయటపెట్టడం, నన్ను అంటే ఇందులోని రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది సార్. అదే చెప్తున్నాను. అంటే మనం ఫస్ట్ వచ్చింది మనం ప్రస్తావిస్తున్నాం. ఆమె ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి నాకు కిరణ్ రాయల్ అనే వ్యక్తి మోసం చేశారు, నాకు భర్త లేరు కాబట్టి ఆ సమయంలో అతని సహాయం తీసుకున్నప్పుడు ఏదో రకరకాలుగా సాయం చేస్తాను, లేదంటే ఏదో మేలు చేస్తానని చెప్పి 1,50,00,000 పైన ఆమె వద్ద తీసుకున్నట్లు, గొలుసులు తీసుకున్నట్లు, బంగారు గొలుసులు, బంగారం కూడా చాలా వరకు తీసుకున్నట్లు ఆమె ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన ఆడియో అలాగే వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో వివాదం కాస్త మొత్తం వైరల్గా మారిపోయింది. అందరికీ నమస్తే. ముందుగా నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి, ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో వే టు వే న్యూస్ ఆర్ అందర్ ఛానల్స్లో, అదేవిధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి వేశారో, చేశాడో ఈ పని, 1,20,000 అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2,00,000. ఈ మొత్తం డబ్బులు 3,20,000 వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారిని నేను అర్థించినాను, అడుక్కున్నాను, నాకు చాలా అన్యాయం జరిగింది, ఒక అన్నగా మీరు నాకు నిలబడండి, ఆడపడుచు సమస్య అంటే నిలబడతానన్నారు, నిలబడండి అని అర్థించాను, చేతులెత్తి నమస్కారం చేశాను. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని. ఎవ్వరు రాలేదు. నా 2 పిల్లలు ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు. నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్నీ నిరూపిస్తాను. అండ్ వే టు వే న్యూస్ ద్వారా ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్ళపైన కేసు నమోదు చేయబోతున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతోమంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకో ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను.
ఇంకొక విషయం ఏమంటే నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదా కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒక్కడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి నేనున్నాం ఇక్కడ. మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సహజంగానే ఒక పార్టీ, రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి అంతకుముందు ఏదంటే తాను చాలా సచ్చీలనంటూ చెప్పుకొని అవతల వైపు పార్టీల మీద రకరకాలుగా విమర్శలు చేసిన వ్యక్తి ఎలాంటి వివాదాల్లో చిక్కుంటే ఖచ్చితంగా ట్రోల్ అవ్వడం ఖాయం కదా. ఖచ్చితంగా ఆ రకంగానే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే కంప్లీట్గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ట్రోల్స్ దెబ్బకి భయపడిపోయిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఆ వీడియోస్ ఉన్నాయి, పైగా మహిళ కదా, మహిళ వైపు నుంచి నాకు అన్యాయం జరిగిందంటూ కొన్ని సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత, సహజంగా ఏదైనా మహిళకి ఒక అన్యాయం జరిగితే అనవసరంగా ఎవరు రోడ్డు ఎక్కరు. అంటే ఎవరైనా మోసం చేసేవాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ ఆమెకు సంబంధించిన శీలం కానీ లేదంటే ఆమె ఇంతగా బాధపడిపోయి ఇంతగా మోసపోయాను అంటూ కొన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు ఎవరు కాదనలేంది. దీంతో ఏంటంటే ఈ ఆధారాన్ని చూపించి మీడియాకి ఎక్కిన తర్వాత ఒక్కసారిగా షాక్ గురైన జనసేన నేత కిరణ్ రాయల్ ఏమీ చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా ఒక వైసీపీ రిలేటెడ్ మీడియా కాదు, వయా మీడియా ఉన్న చాలా మీడియాలు కూడా కిరణ్ రాయల్ విషయంలో ఇది తప్పు కదా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టి, దీంతో జనసేన పార్టీ సంబంధించిన అధినాయకత్వం ఏం చేయాలో తెలియక కింద మీద పడి చివరికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనికి వివరణ ఇవ్వాలంటూ కూడా అంతవరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయినప్పుడు కూడా ఆయన నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి జనసేనకు సంబంధించిన లోగోలు అవి ప్రదర్శిస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ విషయంలో జనసేన కూడా ఆలోచించాలి. ఎందుకంటే అతను తప్పు చేశాడా ఏం చేశాడా అనేది విచారణలో తేలుతుంది. పైగా దారుణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఇదే ఇష్యూ జరుగుతున్నప్పుడు అతని సచ్చీలత, అతను మంచివాడు నిరూపించుకోవాలంటే విచారణే ముఖ్యం కదా. అతని మీద కేసు నమోదు చేయాలి. ఆమె ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు చేయాలి. కేసు నమోదు చేసి విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత నిజంగా అందులో బలం లేదనుకుంటే అప్పుడు వస్తాడు కదా. అదేమి కాకుండా ఇలాగ వదిలేస్తే కనుక తప్పు, అంటే ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని ఇతను కేవలం రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని వదిలేస్తారా అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి కూడా. ఇది ఆవిడ కూడా మీడియా పర్పస్గా చెప్పారు, ఆధారాలు చూపించారు. ఇది ఇప్పుడు జరుగుతున్న తాజా వివాదం. ఈ అంశంలో తాజాగా ఏంటంటే లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె కిలాడి లేడీ అంటూ ఈయన ప్రస్తావించడం, రాజస్థాన్కి సంబంధించిన పోలీసులు ఆమెను తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆమె మళ్ళీ బెయిల్ మీద మీడియాకి వచ్చేసారు. ఎందుకంటే ఆ వివాదంలో ఈమె పాత్ర లేదు అన్నది అక్కడ ఆమె తరపు న్యాయవాది రాజస్థాన్ పోలీసులకు వివరించడం జరిగింది. అది నాకు తెలిసి వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎందుకంటే అదే ఈమె ట్రాన్సాక్షన్ సంబంధించి ఈమె బ్యాంక్ అకౌంట్ నుంచి అన్నీ వెళ్ళాయన్న దీని మీదే పోలీసులు తీసుకెళ్లారు. అది మొత్తం నిరూపించిన తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించిన తర్వాత బెయిల్ అయితే రావడం జరిగిపోయింది. ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. ఆమె తిరిగి వచ్చి మళ్ళీ చాలా వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా కీలకమైన వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా బహిర్గతం చేస్తానని చెప్తున్నారు. ఇప్పటికి కూడా కిరణ్ రాయల్ అనే వ్యక్తి అదే పరుష పదజాలంతో ఆయన ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ వైసీపీ మీద విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు దీనికి ఆమె కంప్లీట్గా ఇది ఇద్దరు వ్యవహారం. ఇది అంటే మనం మాట్లాడుకోలేదు ఏంటంటే జనసేన నేతను పక్కన పెడదాం, కిరణ్ రాయల్ ఆ లక్ష్మి ఉన్న మధ్య వ్యవహారం కదా. ఇందులో రాజకీయాలను చూస్తూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం లేదంటే ఇంకో వ్యక్తిని తిట్టడం చేయడం చూస్తుంటే అంటే బయటపడాలని దీన్ని రాజకీయ రంగ పొలమాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ జనానికి తెలుసు కదా ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఈ విషయంలో ఆయన కూడా కొంత తగ్గాలి. ఆయన సచ్చీలత ఏంటి, ఆయన నిజాయితీ ఏంటి అనేది కిరణ్ రాయల్ నిరూపించుకుంటే మంచిది. అంతేగాని ప్రతిదాన్ని బయటపడడానికి ఇదేదో రాజకీయ కుట్ర జరుగుతుందని పెట్టడం. అతను ఇంకో విశేషం ఏంటంటే ఇదంతా చేయడం కోసం 100 కోట్ల రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టిందని కూడా మొన్న మాట్లాడుతున్నాడు. అతను అంత అవసరం ఏమొచ్చింది? ఇది పెద్ద జోక్ కదా. ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి పెద్ద స్థాయి ఉన్నాడు కదా, ఒక ఎమ్మెల్యే కదా, కార్పొరేటర్ కూడా కాదు కదా. ఆయన కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన చేసిన నోటు దురద వల్ల ఇప్పుడు ఏంటంటే పట్టుకున్నారు, అవకాశం దొరికింది, ఇక వాయించేస్తున్నారు సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు. తప్ప ఇది ఆయన్ని నిరూపించుకోవాలంటేనే ఇంకా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సార్ తప్పు ఎవరిది అంటారు సార్, కిరణ్ రాయల్దా లేక లక్ష్మిదా? అది ఈ విషయంలో మనం ఎవరిది తప్పు అనేది మనం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే పోలీస్ విచారణలో ఉంది, కోర్టు వైపు కూడా వెళ్ళింది. ఈమె రేపు మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది లక్ష్మి అని ఆవిడ. అంటే లక్ష్మి అనే మహిళ కాబట్టి మహిళ వైపు నుంచి ముందు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే సహజంగానే ఎవరైనా కూడా
కొన్ని ఆధారాలు చూపించి కొన్ని వీడియోలు చూపించి ఇంత నాకు మోసం చేశాడు పలానా వ్యక్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఆమె వైపు నుంచి ఆలోచించాలి. ఇక్కడ నేను రాజకీయాన్ని కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, పక్కన పెట్టాలి. అక్కడ ఇద్దరు వ్యవహారమే. కిరణ్ రాయల్ ఏం చేశాడు, లక్ష్మి ఎలా మోసపోయింది, లేదంటే లక్ష్మీది ఏమైనా తప్పు ఉందా, ఈ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు కిరణ్ రాయల్ వైపు నుంచి మనం చూస్తే ఖచ్చితంగా కిరణ్ రాయల్దే తప్పని ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నాడు తప్ప ఆమె వద్ద నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నానో లేదు తీసుకోలేదు ఇలాంటి విషయాలను కూడా క్లారిటీగా ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాడు. దాన్ని అధిగమించడానికి ఆయన ఏవో అంటే వేరే వేరే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, కానీ క్లారిటీగా ఆమె చేస్తున్న ఆరోపణలు ఖండించలేకపోతున్నాడు. ఈమె మాత్రం ఇప్పటికీ ఆమె చెప్తుంది ఏంటంటే నావన్నీ కూడా నా అకౌంట్లు నా ఫోన్ను అన్నీ కూడా యూజ్ చేయడం వల్ల నేను బలైపోయాను, 1,50,00,000 రూపాయల పైన కిరణ్ రాయల్ గారు దప్పదప్పాలకు ఇవ్వడం జరిగింది. అలాగే వేరే పరిస్థితులు కూడా చూసుకున్నప్పుడు బంగారం కూడా ఇచ్చామంటూ చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులన్నీ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా తప్పిదంగా కిరణ్ రాయల్ వైపు నుంచి కనిపిస్తుంది. లక్ష్మి కూడా ఆమె కూడా బాధితురాలుగా తనున్నానంటూ మళ్ళీ రాజస్థాన్ పోలీస్ దగ్గర నుంచి బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను, చాలా విషయాలు బయటపెడతానంటూ కూడా మీడియా ముఖంగా వెల్లడిస్తాను కూడా చెప్తుంది. ఆవిడ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ మోసపోయాను. అదే కాబట్టి తప్పు ఎవరిది అన్నది ఇప్పుడు మనం నిర్ధారించలేం, కానీ దీని మీద పోలీసు విచారణ క్షుణ్ణంగా జరిగితే ఆ రకంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా దీని మీద నిజాయితీగా దర్యాప్తు చేయగలిగితే ఎవరు తప్పును తేలుతుంది. తమ పార్టీ వాడని చెప్పేసి రక్షించడం అనేది తప్పు అంటాను. ఎందుకంటే ఆమె పక్కన ఉన్నది లేడీ కాబట్టి ఆమెకి రక్షించాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ అనిత్ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆమె కూడా మహిళే కాబట్టి ఈ విషయంలో నిజాయితీగా దర్యాప్తు జరగాలి. చేసినప్పుడు ఒకవేళ అతను తప్పు ఉంటే శిక్షించాల్సిందే, లేదనుకున్నప్పుడు ఎవరు తప్పు ఉంటే ఇప్పుడు నేను చేస్తున్న తప్పుడు అబద్ధాలు ఆయన ఏమంటాడంటే ఏఐతో ఏదో క్రియేట్ చేస్తారంట, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్నిటికీ చేసేయడానికి కుదరదు. అది అంత క్రియేట్ చేసినా వాళ్ళు అంత గట్టిగా చెప్పలేరు. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి, వీడియోలను కూడా చేసేంత అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే తప్పించుకోవడానికి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు అంతా అయిపోయాక ఏంటంటే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ ఏమైనా మోస్తుంది అనుకున్నాడు, కానీ పార్టీలు కూడా ఇలాంటి తప్పులు చేస్తే మొయ్యవు కదా. జనసేన పవన్ కళ్యాణ్ చాలా విషయాలు చెప్పారు ఆడవాళ్ళ విషయంలో, బట్ ఆయన ఇప్పుడు ఎలా మాట మార్చగలరు? ఈ కిరణ్ రాయల్ని భుజాన్ని ఎత్తుకొని ఉండలేడు ఆయన. ఇన్ని తప్పిదాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నప్పుడు ఆమె కూడా అన్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలని కూడా ఆమె కోరుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నిజాయితీగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. దాని మీద ఎవరు తప్పు అనుకుంటే దాని మీద శిక్షించాల్సిన పరిస్థితి పోలీసులు నిర్ణయాల్సి ఉంటుంది. కానీ అనవసరంగా తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అతను భుజాన వేసుకుంటే అవతల మహిళ అన్యాయానికి గురవుతుంది. ప్రజల్లో కూడా పార్టీ చులకన అయిపోయే అవకాశం ఉంటుంది. అవును సార్.